తన కలల చిత్రం రుద్రమదేవిని రిలీజ్ చేయడానికి గుణశేఖర్ పడుతున్న కష్టాలు అన్ని ఇన్ని కావు. ఏడాది మార్చి 26 మొదలుకొని ఇప్పటికీ 4-5 డేట్లు మార్చి చివరికి అక్టోబర్ 9న ఫిక్స్ అయ్యాడు గుణ. ఇంతకు ముందు డేట్లకు అన్నట్లే ఈసారి ఎట్టి పరిస్థితుల్లోనూ వెనక్కి తగ్గేది లేదంటున్నాడు. అయితే ఈసారి కూడా డేట్ మారిస్తే జనాగ్రహం మామూలుగా ఉండదని గ్రహించాడంటే మాత్రం వాయిదా గురించి ఆలోచించడు గుణశేఖర్. ప్రస్తుతానికైతే అక్టోబర్ 9న రుద్రమదేవి రావడం ఖాయమని ఫిక్స్ అవుదాం. అయితే ముందు నుంచి గుణశేఖర్ కోరిక ఏమిటంటే తన సినిమా విడుదలయ్యే సమయంలో ముందు 2 వారాలు తర్వాత 2 వారాలు వేరే పెద్ద సినిమాలు ఏది ఉండకూడదని. జూన్ సెప్టెంబర్ నెలల్లో రిలీజ్ డేట్ ఇచ్చినప్పుడు ఈ సౌలభ్యం ఉండేలా చూసుకున్నాడు గుణ. కానీ ఆ డేట్లు తప్పాయి. కానీ అక్టోబర్ 9న గుణకు అలాంటి ఆప్షన్ లేదు. ముందు వారం కంచెతో పాటు శివం కూడా వచ్చే అవకాశాలున్నాయి. తర్వాతి వారం బ్రూస్లీ లైన్లో ఉంది. ఆపై వారం అఖిల్ కూడా విడుదల కాబోతోంది. ఇది గుణశేఖర్కు సంకట స్థితి. గుణ పెట్టిన బడ్జెట్ ప్రకారం అయితే సినిమా సూపర్ హిట్ అయిన 2-3 వారాలు హౌస్ఫుల్తో నడిస్తే తప్ప బడ్జెట్ రికవరీ కాదు. కానీ బ్రూస్లీ అఖిల్ వచ్చాయంటే మాత్రం సినిమా ఎంత బాగున్నా కలెక్షన్లపై ఆశలు వదులుకోవాల్సిందే. అయితే బ్రూస్లీ విషయంలో రిలీజ్ డేట్ మారొచ్చేమో అన్న సందేహాలు వినిపిస్తున్నాయి. ఇంకా కొంత భాగం షూటింగ్ మిగిలింది. పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు లేట్ అయ్యే అవకాశం ఉండడంతో డేట్ మారాల్సిన పరిస్థితి తలెత్తుతుందేమో అని టెన్షన్ పడుతున్నారు. అదే జరిగితే గుణశేఖర్కు అంతకంటే ఆనందం ఇంకోటి ఉండదు. కాబట్టి బ్రూస్లీ పోస్ట్ ప్రొడక్షన్ ఆలస్యం అవ్వాలనే అతడు దేవుణ్ణి ప్రార్థించాలి.